తగ్గేదే లేదు బ్రో, అస్సలు తగ్గేదే లేదు. మా సిఎస్కేకి 5 ట్రోఫీలు ఉన్నాయి, మీకు 5 ఉంటే మాకు కూడా ఉన్నాయి బ్రో 5 ట్రోఫీలు. హాయ్, నా పేరు విష్ణు, నేను సిఎస్కేకి డైహార్డ్ ఫ్యాన్ని. మనతో పాటు ఎంఐ డైహార్డ్ ఫ్యాన్ చరణ్ ఉన్నాడు. ఇప్పుడు మేము ఇద్దరం డిస్కస్ చేయబోతున్నాం. సో చూద్దాం ఎవరు ఆర్గ్యుమెంట్ గెలుస్తుందో. మీరు కూడా మీ ఆర్గ్యుమెంట్ కూడా ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. హలో బ్రో, మన బ్రో చెప్పినట్టు నా పేరు చరణ్, నేను ముంబైకి డైహార్డ్ ఫ్యాన్ని. మా సిఎస్కేకి 5 ట్రోఫీలు ఉన్నాయి, మీకు 5 ఉంటే మాకు కూడా ఉన్నాయి బ్రో 5 ట్రోఫీలు. అసలే మా కెప్టెన్ తల 2.0 చూపిస్తాడు మీకు ఈసారి ఖచ్చితంగా. మీకు తల ఉంటే మాకు హిట్ మ్యాన్ అన్నాడు బ్రో, పవర్ ప్లేలో ఉన్న మ్యాచ్ అయిపించేస్తాడు. ఇంకా ఫామ్లోకి రాలా, వచ్చాడంటే మీకు చుక్కలే బ్రో. మేమేంటే ఫస్ట్ మ్యాచ్ మీకు చూపించాం కదా మా గెలుపుతో, ఇంకా సరదా తీరిపోలేదా? మీకు మొన్న ఏదో చెన్నైలో మేము ఓడిపోయాం, కానీ ఇప్పుడు మా గ్రౌండ్కి వస్తున్నారు. మీకు రివెంజ్ అంటే ఏదో చూపిస్తాం బ్రో. ఇక మా ప్లేయింగ్ లెవెన్కి వచ్చేస్తే బీభత్సంగా ఉంది. రషీద్ తెలుగోడు వచ్చాడు, ఇక దుమ్ము దులిపేస్తున్నాడు. గైక్వాడ్ లోడ్ చేస్తున్నాడు. ఇక మాకంతా సెట్ అయింది. లాస్ట్ మ్యాచ్ చూసాక తలా ధోని ఎలా ఫినిష్ చేశాడు. మీ కెప్టెన్ తలా అయితే మీ కెప్టెన్ శిష్యుడే మా కుంఫు పాండ్యా బ్రో, మా కెప్టెన్ కూడా. ఇక మా ప్లేయింగ్ లెవెన్లో రచిన్ ఉన్నాడు, రషీద్ ఉన్నాడు, దుబే కూడా ఫామ్లోకి వచ్చాడు. ఇక ధోని, జడేజా ఇక అందరు వచ్చారు. ఇక నెక్స్ట్ వాన్కడేలో మా పతిరాణ వేసే యార్కర్లకి మీ దగ్గర క్వశ్చన్సే ఉండవు, ఆన్సర్లే ఉండవు. ఇక కీ బ్యాట్లు వచ్చేస్తే మా ఖలీలు వేస్తే ఫస్ట్ ఓవర్లో మీ రోహిత్ శర్మ మీ హిట్ మ్యాన్ అయితే అవుట్ చేస్తాడు, దాంట్లో ఎటువంటి డౌట్లు ఉండవు. అలాగే మీ స్పిన్నర్ శాండనర్, దీపక్ చహర్ మా టీం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఎలా కౌంటర్ చేయాలో మాకు బాగా తెలుసు, మేము అన్నీ చూసుకుంటాం. ఇక మా జడేజా, మా ధోని అసలు మా కథే వేరు. అసలు వాన్కడేకి వచ్చి లాస్ట్ టైం గెలిచాం, ఈసారి కూడా గెలుస్తాం ఖచ్చితంగా, మీకు షాక్ ఇస్తాం. ఏమంటారు సిఎస్కే ఫ్యాన్స్ అలా ఉంటే కామెంట్ చేసి లైక్ చేయండి. మీరు ఇప్పుడు మా గ్రౌండ్కి వస్తున్నారు, మీకు రివెంజ్ అంటే ఏదో చూపిస్తాం, ఎల్ క్లాసికో రుచి చూపిస్తాం. ఎల్ క్లాసికోలో గెలిచేది మేమే ఈసారి. ఇక మీరు అట్లా అంటే మా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందో చూస్తారా? మా దాంట్లో శాండనరు అలాగే దీపక్ చహర్ సిఎస్కే నుంచి తీసుకొచ్చాం. ఈసారి ఇద్దరు ప్లేయర్సే వాళ్ళ మీద పర్ఫార్మెన్స్ చేయించి ఈసారి ముంబైలో సిఎస్కే మీద గెలిచి అయితే మా ఫ్యాన్స్కి ట్రీట్ కూడా చేయబోతున్నాం. ఏమంటారు మీరు కూడా ముంబైయా సిఎస్కేనో కామెంట్ చేయండి. ముంబై కామెంట్స్తో నిండిపోవాలి, సిఎస్కే కామెంట్స్ని దాటిపోవాలి. అలాగే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇన్ని మాట్లాడుకున్నాం కదా, మా ప్లేయింగ్ లెవెన్లో రోహిత్ శర్మ, రికల్టన్, జాక్స్ కూడా ఫామ్లోకి వచ్చాడు. సూర్య, తిలక్, యంగ్స్టర్స్తో నిండిపోయింది. దుమ్ము దులిపేస్తాం. పేస్లో బుమ్రా ఉన్నాడు బ్రో, బుమ్రా చాలు. మీకు పతిరాణ ఉంటే మాకు బుమ్రా ఉన్నాడు, బుమ్రా చాలు. మిమ్మల్ని అందరినీ ఎరకలతో దుమ్ము దులిపేస్తాడు. గెలిచేది మేమే, రాసి పెట్టుకోండి. ఏమైనా చూసుకోండి, సై అంటే సై బ్రో, ఏమైనా చూసుకోండి. ఇక కీ బ్యాటిల్స్కి వచ్చేస్తే మా దగ్గర బుమ్రా ఉన్నాడు. మీలో తలా ఫినిషర్కి ధోనికి యార్కర్స్ వేసి ఇబ్బంది పెట్టాలన్నా మా బుమ్రాని సరిపోద్ది. మీ దగ్గర తెలుగు ప్లేయర్ రషీద్ ఉంటే మా దగ్గర తెలుగు ప్లేయర్ తిలక్ ఉన్నాడు బ్రో, అద్భుతంగా ఆడుతున్నాడు ఈ సీజను. అలాగే మీ ఇద్దరు ఓపెనర్స్కి మా దగ్గర దీపక్ చహర్, బోల్ట్ పవర్ ప్లేను దుమ్ము దులిపేస్తారు. అలాగే కరణ్ శర్మ ఉన్నాడు బ్రో. లాస్ట్ మ్యాచ్లో మేము పెద్ద యూస్ చేయాలి, కానీ ఈసారి కరణ్ శర్మ స్పిన్తో మిమ్మల్ని ఖచ్చితంగా ఇబ్బంది పెడతాం. ఈసారి గెలిచేది మేమే. ఏమంటారు? ఖచ్చితంగా గెలిచేది ముంబైయే. కామెంట్ చేయండి. కామెంట్స్లో ఫస్ట్ మనమే గెలుస్తున్నాం, అలాగే మ్యాచ్లో కూడా మనమే గెలుస్తున్నాం. తగ్గేదే లేదు బ్రో, అస్సలు తగ్గేదే లే. నువ్వు ఎక్కువ మాట్లాడద్దు బ్రో. గెలిచేది కామెంట్లు ముంబై కామెంట్లా, సిఎస్కే ఫ్యాన్స్, హార్డ్ కోర్ ఫ్యాన్స్ బ్రో. మా వాళ్ళ కామెంట్లు మీ కామెంట్లు సరిపోవు అసలు. చూసుకో, షేర్లు, కామెంట్లు, సబ్స్క్రైబ్లు అన్నీ మాయ ఉంటాయి. కామెంట్స్లో మేమే గెలుస్తాం, లైక్లో మేమే గెలుస్తాం, అన్నీ మేమే గెలుస్తాం. తలా ఫ్యాన్స్ ఇక్కడ తగ్గేదే లేదా బ్రో. మీ గ్రౌండ్కి వచ్చి మిమ్మల్ని ఓడిస్తున్నాం. రాసి పెట్టుకోండి, April 20th విన్ మాదే. ఏమంటారు? కామెంట్లో చెప్పండి.